హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చి దొండకాయ కొబ్బరి వేపుడు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోని 2 నుంచి 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేడెక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రుబ్బలు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, మరొక టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ వరకు శనగపప్పు, 2 ఎండుమిరపకాయల గిల్లు వేసుకోవాలి. అండాలని ఒక కరివేపాకు రెబ్బ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పోపు అనేది మాడకుండా దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపించుకోవాలి. పోపు అనేది వేగిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండ్ అలానే 5-6 పచ్చిమిరపకాయలని చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ అనేది కారం ఉండవండి, అందుకనే కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను. తర్వాత దీంట్లోని కొంచెం పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లోని పెట్టుకుని పచ్చిమిరకాయ అనేది కొంచెం మెత్తపడే వరకు మగ్గించుకున్న తర్వాత చిన్నగా చక్రాల కింద కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక 1/2 కేజీ వరకు వేస్తున్నానండి. ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. దొండకాయ అనేది తొందరగా ఉడకదు కదండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ మాడకుండా వేపించుకోవాలి. ఇది కుక్ అవడానికి ఒక 15 మినిట్స్ టైం అనేది పట్టిందండి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీనిలోని తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక 1/2 చెక్క వరకు వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసుకుని ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.